జై శ్రీరామ్. మిత్రులారా, ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారిపోయారు కదా. కొత్త ముఖ్యమంత్రులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు. పాత ముఖ్యమంత్రులను ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు అంటే వాళ్ళ పార్లమెంటులో వాళ్ళ పార్టీలకు పెద్దగా సీట్లు రాలేదు. ఒక పార్టీకి అయితే 0 సీట్లు వచ్చాయి. అలాగే అసెంబ్లీలో కూడా అంతేనమాట, చాలా తక్కువ సీట్లు వచ్చాయి. గెలిచిన వాళ్ళు కూడా మళ్ళీ పక్క పార్టీకి పోతున్నారు. దీనికి కారణం ఏంటి అనేది ఈరోజు మనం విశ్లేషించుకోవాలి. ఎందుకంటే మనము చుట్టూ జరుగుతున్న పరిస్థితులను ఎవరో ఈ వేశ్యా ఛానల్ అన్ని అబద్ధాలు చెప్తున్నాయి కదా, అంటే వాళ్ళు డబ్బు తీసుకొని మనకు వార్తలను వండి ఇస్తున్నారు, పెడుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం అదే వార్తలు నమ్మినామంటే మనం ఎక్కడో కొట్టుకొని పోతాం అనమాట. చనిపోయిన చేప ప్రవాహంలో కొట్టుకోపోతుంది చూడండి, అలాగే ఉంటుందని. కానీ నిజమేంటో తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళు ఓడిపోయినారు, ప్రజల నాడిని వాళ్ళు ఎందుకు తెలుసుకోలేదు? మాకు 175 సీట్లు వస్తాయన్న జగన్ కానీ, ఈయన నేను 3వ సారి ముఖ్యమంత్రి అవుతానన్న చంద్రశేఖరరావు కానీ చిత్తుగా ఎందుకు ఓడిపోయినారు? పార్లమెంట్లో కూడా తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి అనేది మనం ఈరోజు విశ్లేషించుకోవాలి. అంటే వాళ్ళు చేసిన పనుల వల్లనే ప్రజలు అసహించుకున్నారు అని వాళ్ళు ఇప్పుడు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ప్రజలు తప్పు చేశారు, నేను ఇంత చేసినా కూడా నాకు నా జేబులో నుంచి కోట్లు ఇచ్చాను, ఇదే చెప్తున్నారు. కానీ మేము చేసిన తప్పుడు పనుల వలన ప్రజలు మమ్మల్ని చీకొట్టారు అని చెప్పడం లేదు. నా విశ్లేషణ ప్రకారము ఓడిపోయినందుకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళకి పైకి చెప్పేది ఒకటి, లోపల మాత్రం ఒకటేనోటి. చాలా గాఢమైన తీవ్రమైన హిందూ వ్యతిరేక భావజాలం ఉందన్నమాట. హిందువులకు ఏమాత్రము లాభం చేకూరకూడదు, ఏ విధమైన లాభం ఇవ్వకూడదు. వీళ్ళను కులాల వారీగా విడగొట్టాలి. కులగణన చేసి అందరినీ విడగొట్టేస్తే హిందువుల ఐక్యత దెబ్బతింటుంది. మనసులో చాలా హిందూ వ్యతిరేక భావం వీళ్ళకు ఉందన్నమాట. మళ్ళీ ప్రజలకు ఏమైనా మేలు చేస్తున్నారంటే ఏమి అన్ని ఉచిత పథకాలే అన్నమాట. ఇద్దరు అలాగే చేశారన్నమాట. పెన్షన్లు ఇస్తున్నాము, లేకుంటే ఇంకొకటి ఇస్తున్నాము అంటున్నారు. కానీ ఒక ఆదాయం పెంచే పథకం ఏదీ చేయలేదు వీళ్ళు. అన్ని రకరకాలుగా కూడా యువతకు అన్యాయం చేయడము ఇదంతా చేశారు. మరి ఏంది, పంజాబ్కి వెళ్ళి ఆ సిక్కులకు అక్కడ ఎవరో చనిపోయినారని అన్ని అబద్ధాలతో అక్కడ లక్షల రూపాయల విలువైన చెక్కులను పంచారన్నమాట. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పని చేశాడు. మళ్ళీ చేస్తే ప్రజలకు కోపం రాదా? ఇక్కడ ఉండే వాళ్లకు 10,000 కూడా ఇవ్వకుండా ఏదైనా ఆపద జరిగితే నువ్వు అక్కడికి పోయి విమానంలో నీ కూతురు పోయి అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సారా కుంభకోణంలో వాటా వస్తుంది, అందుకని భుజాలు వాళ్ళు కలుపుకుంటున్నారన్నమాట. అట్లా కలుపుకుంటే వాటా ఇస్తారు వాళ్ళు. తర్వాత సంవత్సరానికి 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు. మన పార్టీ ఇంకా అసలు కళ్ళు మూసుకున్నా కూడా ఈ డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఎన్ని ఫ్లెక్సీలు అయినా కూడా రోజుకు 1,00,000 ఫ్లెక్సీలు కూడా మనము ముద్రించి పెట్టేసేయచ్చు. ప్రజలను మూర్ఖులను చేయొచ్చు అని అనుకున్నారు. ప్రజలు తెలుసుకున్నారు వాళ్ళ కుట్రను. We really hope that all of us, opposition, will be able to, as Manish ji was just saying, find a brilliant leader, come together and dislodge the current BJP government. That's a hope, ma'am. That's what we are working on. Narendra Modi ji, how he misleads this nation, how he very confidently lies about stuff which is not correct in politics. Aaj I voted BRS, we have to give whatever we have promised in election. If we fail, people will ask us. బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖరరావు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్టు కూడా హిందువులను విమర్శించేవాళ్ళు. హిందువులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని అదే పనిగా భారతీయ జనతా పార్టీని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్టడమే. భారతీయ జనతా పార్టీ నాయకులను తిట్టడం, రకరకాల చెడ్డ భాషను మాట్లాడడం, వాడు వీడు మోడీగాడు లుచ్చా లఫంగా ఎన్నో మోడీ బోడీ ఈడీ, ఎంత భాష అంటే అంత అన్నమాట. అదుపు లేదనమాట. ఎంత రాక్షసుల కన్నా హీనంగా మాట్లాడేవాళ్ళు. అంటే మేము ఇంకా ఎల్లకాలం మేమే ప్రభుత్వంలో ఉంటాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మాకు రావా బూతులు? మోడీని ఏం రారా పోరా అనరాదా? మనకు అమిత్ షాని అనరాదా? మోడీ బట్టెవాస్ గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? తర్వాత సారా కుంభకోణం బయటకు వచ్చింది కదా, అప్పుడు ఎలాగో అరెస్ట్ చేస్తారని తెలుసు కూతుర్ని. అందుకని ఏం చేశారు, బీజేపీ వాళ్ళని ఎవరన్నా ఒకరిని అరెస్ట్ చేస్తే మనం ఏమైనా ఇచ్చి పుచ్చుకునే పద్ధతి ఏదైనా ఉంటుందేమో అని చాలా ప్రయత్నం చేశాడు. దానికోసం అని మొత్తం రాష్ట్రంలో ఉండే వాళ్ళందరి ఫోన్లు కూడా
ట్యాపింగ్ చేసి ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరు డబ్బు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మేమే ఎన్నికల్లో గెలవాలి, మా పార్టీ వాళ్ళకే డబ్బులు చేరాలని రకరకాల కుట్రలు పన్నారు. వాళ్ళ భాష చూస్తే చాలా చెడ్డగా ఉంది కదా. పనులు అంత హీనంగా ఉంటాయన్నమాట. తలపగురు చాలా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు మాట్లాడే భాష అంటే కవిత కానీ, తారక రామారావు కానీ, చంద్రశేఖరరావు కానీ, మీరు చూడండి పాత ఈ రికార్డులు ఎటుంటాయో వాళ్ళవి. అసలు అసహ్యంగా, ఇప్పుడు స్టూడెంట్స్ ఆ భాషను చూస్తే చాలా అసహించుకుంటారు. వాళ్ళ భాషను నేర్చుకున్న వాడు ఎవ్వడు కూడా ముందుకు పోలేడు. అది తెలుసుకోకుండా వాళ్ళు రకరకాలుగా క్రూరమైన భాష మాట్లాడారు. ఇప్పుడు ఏమైనారు, ఎందుకు తరం కాకుండా అయిపోయి వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా మంది ఒక్కటే రోజు ఎమ్మెల్సీలో 6 మంది వీళ్ళ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్లో చేరినారట. ఇంకా చాలా మంది మేము టికెట్ ఇస్తామని కూడా వద్దు బాబు ఎన్నికలలో అన్నారు. అందుకని పెద్ద 0 సీటు అంటే పెద్ద 0 సీట్లు వచ్చాయి పార్లమెంట్లో. అయినా కూడా వీళ్ళకి అహంకారం ఇంకా తగ్గలేదు. మేమే ప్రధానమంత్రి, మేమే అవుతాము కొద్ది రోజుల్లో, మా ముఖ్యమంత్రి మా నాన్నే ఉంటాడు, నేను ప్రధానమంత్రి అవుతాను, లేకపోతే మా నాన్న ప్రధానమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవుతాను. ఇవే కబుర్లే అన్నమాట. ఎంత చెడ్డ భాష మాట్లాడారో మీరే చూడండి. అంటే భారతీయ జనతా పార్టీ హిందువులకు ఏదైనా సమస్య వస్తే పోరాడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని విమర్శించాలి అంటే వీళ్ళ హిందూ వ్యతిరేక భావన అంత బలంగా ఉంది. రకరకాలుగా తిట్టడం అన్నమాట. పేరు ఒకసారి బీజేపీ వాళ్ళ పేరు పెట్టి తిట్టడము, పేరు పెట్టకుండా తిట్టడం అన్నమాట. ఇంత అహంకారంతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాజీలు అయిపోయారు, గుండు 0 సీట్లు తెచ్చుకున్నారు. మనం ఎవరైనా కర్మ సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక చిన్న పాపం చేసినామంటే డబల్ త్రిబుల్ అయిపోయి అది మన మీదనే మళ్ళీ వాళ్తుంది. ఇది చాలాసార్లు చెప్పాను. కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టదు. కర్మ అంటే చేసిన పనులకు ఏమైనా మనం చేసామనుకోండి చెడ్డ పనులు, వాటి ఫలితము మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది. మంచి పనులు చేస్తే ఫలితం వస్తుందో రాదో, కానీ చెడ్డ పనులు చేస్తే వేరే వాళ్ళు బాధపడతారు కాబట్టి ఆ ఫలితం మాత్రం మన మీద ఉంటుంది. ఈయన చంద్రశేఖరరావు, కేటీఆర్ కానీ, ఇంకా వీళ్ళు కవిత కానీ, వీళ్ళందరూ కూడా ఎదుటి వ్యక్తిని ఎక్కువ నిందించారు కదా. ఏమన్నారు, రండా అనే ఒక పదం ఉపయోగించారు అన్నమాట. అంటే మామూలు సామాన్య ప్రజలు కూడా అటువంటి వాడరు, ఏదో తిట్టుకోవడం అనేది ఉంటుంది కదా, అటువంటి పదాన్ని వాడాడు. ఎవరిని, చాలా పెద్ద మనిషిని. అంటే ఈయనకు అహంకారం తలకెక్కింది అనమాట. తలకెక్కింది, తల పైకి పోయింది అనమాట. కళ్ళల్లో అహంకారం, నాలుగులో అహంకారం. ఈ చంద్రశేఖరరావు అట్లా మాట్లాడేసరికి తర్వాత మళ్ళీ అది డబల్ త్రిబుల్ అయిపోయిందని చెప్తున్నాను కదా. ఎట్లా అయిపోయింది అనేది మీరే చూడండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆయనను అదే పదంతో సంబోధించి గౌరవిస్తారనమాట. ఆ రండా అనే పదంతో ఎన్నిసార్లు ఆయనను గౌరవించారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యాం మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి. ఇక్కడ తెలంగాణలో 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరం చేశారు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు. అంటే 3 సంవత్సరాల వరకు యువతకు ఏమాత్రం ఉద్యోగాలు రాకూడదని. నీకన్నా నేను ఇంకా ఒక ఆకు ఎక్కువ చదివినానని ఆయన ఏం చేశాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 62 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులను రిటైర్మెంట్ కావద్దని చట్టం తీసుకొచ్చాడు. అంటే ఇంకా అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో 58 నుంచి 60 చేశాడు, ఈయన 60 నుంచి 62 చేశారనమాట. అంటే ఎంత విషయం ఉందో చూడండి వీళ్ళకు. అంటే యువత ఎట్లా పాడైపోయినా పర్వాలేదు, మేమేమో ఓట్ల కోసం ఈ విధంగా చేస్తాము అని వాళ్ళు గట్టి కూర్చున్నారు. అదే యువత ఎంత అన్యాయం అయిపోతారు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాల వరకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి అనేది లేదు. ఏదో వాలంటరీ అని 5,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం, తర్వాత ఏంటి ఇంటికి పోయి రేషన్ ఇవ్వడం అన్నమాట. ఇంటింటికి పోయి ఎన్ని వేల కోట్లో దాన్ని వాహనాల ఖర్చు. మళ్ళీ మనం అక్కడ పోయి వాడు రేషన్ ఇచ్చేవాడు మనం లేడనుకోండి, వెంటనే 10 నిమిషాల్లోనో అర్ధగంటలోనో వెళ్ళిపోయినాడు అనుకో, మళ్ళీ మనం ఎట్లా తెచ్చుకోవాలి రేషన్ అనేది లేదన్నమాట. రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు కోపం వచ్చేసింది. ఇప్పుడు ఎవరైనా చూడండి, ఎక్కడ కోపం వస్తేకినా ఎదురుకు పోయి తన్నలేరు, కొట్టలేరు, తిట్టలేరు. కాబట్టి ఓటు ద్వారానే ప్రజలు వాళ్ళ తీర్పునిచ్చేస్తారు.
అదే జరిగింది ఇక్కడ తెలంగాణలో, అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. కడుపు మండినప్పుడు ఏం చేశారు? ఓటు ద్వారా వాళ్ళ తీర్పుని ఇచ్చేశారు, వాళ్ళ అక్కసు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ప్రభుత్వము, అంటే ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వము ఏమేమి హిందూ వ్యతిరేక చర్యలు చేశారనేది ఒక్కొక్కటి చెప్తాం. ముందుగా ఏంటి, 100 సంవత్సరాల అంతర్వేది ఆలయం వాళ్ళ రథం ఉన్నది. ఆ రథాన్ని రాత్రి ఎవరో తగలబెట్టారు. ఎవరు తగలబెట్టింటారు? హిందువులే తగలబెడతారా? కాదు, హిందువులు కాని వాళ్ళు. సరే, అక్కడ పోయి ఏదన్నా నిరసన తెలియజేస్తామని హిందువులు పోతుంటే వాళ్ళందరినీ అడ్డుకొని లోపల అరెస్ట్ చేసేయడం అన్నమాట. అంటే అంత హిందూ వ్యతిరేక భావాలు వీళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఓడిపోక ఏం చేస్తారు? తర్వాత ఏంది, ఇది ఇక్కడ సద్దుమణికి పోకముందే అక్కడ రామతీర్థం అనే అక్కడ ఆలయంలో 400 సంవత్సరాల రాముని గుడిలో ఉన్న విగ్రహాన్ని తల పగలగొట్టి అక్కడ చెరువులో వేసేసినారు. దాన్ని ప్రొటెస్ట్ చేద్దామంటే దాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోలేదు ప్రభుత్వం వాళ్ళు. ఒక్కొక్కటి ఇలా చేసుకుంటూ పోయినారు అనమాట హిందువులు. మళ్ళీ వీళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటి, ఏమవుతుంది, రథం కాలితే ఏమవుతుంది, ఏమీ కాదు, తర్వాత విగ్రహం పగలగొడితే ఏమవుతుంది, రామునికి ఏమీ కాదు అని మళ్ళీ వీళ్ళే ప్రకటనలు ఇవ్వడం. దీంతో చాలా మందికి కడుపు మండింది. ఇప్పుడు మన దేశంలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళతో పెట్టుకుంటే అవుతుందా అని అనుకోలేదు. ఏమవుతుంది, మాకు ముస్లిం ఓట్లు వచ్చేస్తాయి, క్రిస్టియన్స్ ఓట్లు వచ్చేస్తాయి, గంపగుత్తగా హిందువులు చీలిపోతారు కదా అని అనుకున్నారు. తర్వాత వీళ్ళే మాజీలు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చిలో రిపేర్లకు అని ఎన్నో కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. అంటే చర్చిల నుంచి ఏమాత్రం ఆదాయం రాదు, మాస్కుల నుంచి ప్రభుత్వానికి ఏమాత్రం ఆదాయం రాదు. అయినా కూడా చర్చిలకు, మసీదులకు అన్నిటకు డబ్బులు పంపిణీ చేశారు, కోట్ల రూపాయలు. తర్వాత ఏంటి, అక్కడ మసీదులో పనిచేసే వాళ్లకు, చర్చిలో పనిచేసే వాళ్లకు వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఎన్నడూ లేని విధంగా, అంతకుముందు ఎన్నడూ లేదు చరిత్రలో, కానీ వీళ్ళేది మొదలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చర్చి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, జీతాలు అక్కడ పనిచేసే వాళ్లకు వీళ్ళకి ఇవ్వాలి. చర్చిల పాస్టర్లు కాకుండా మసీదులో పనిచేసే వాళ్ళకని. చర్చిలో పాస్టర్లుగా పనిచేసే వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఎస్సీ సర్టిఫికేట్ కొంతమందికి, ఎస్టీ సర్టిఫికేట్ కొంతమందికి, బీసీ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటుంది. క్రిస్టియన్స్ అని అక్కడ చర్చిలు మాత్రం చెప్తారు, తర్వాత ఇంట్లో మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ అని అన్ని రిజర్వేషన్ లాభాలన్నీ తీసుకుంటుంటారు. ఉద్యోగం లాభాలు వాళ్ళ పిల్లలు, తర్వాత ప్రమోషన్లు, తర్వాత బ్యాంకులో అక్కడ లోన్ల సబ్సిడీలు తీసుకోవడం కానీ, ఇంకా ఇళ్ల స్థలాలు కానీ, ఇవన్నీ అన్నిట్లలో ఆ ప్రభుత్వం ఏంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పారు కదా. అంటే అగ్రకుల హిందువులకు ఏమాత్రం లాభం లేకుండా వాళ్ళు చేశారు. అదేవిధంగా కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, కొంతమందికి కడుపు మండేసింది, వాళ్ళకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు చూడండి, ఎన్ని చర్చిలు, ఎన్ని మాస్కులు ఉన్నాయో వాళ్ళ ఆదాయం ఏమన్నా ప్రభుత్వానికి వస్తుందంటే లేదు. కానీ ప్రభుత్వం నుంచి అంటే హిందూ దేవాలయం నుంచి వచ్చిన ఆదాయాన్ని వీళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. అంటే అది ఎవరు అన్యాయం అని ఎవరు అడగలేదు కూడా, దాన్ని ఎవరు కోర్టులో ఛాలెంజ్ కూడా చేయలేదు. కాబట్టి ఈ హిందూ వ్యతిరేక భావంతో ఏం చేశారు, ముందుకు సాగుతున్న ప్రజలు వెనక్కు లాగేశారు అనమాట. వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి అంటే ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు అనమాట. అంటే అపోజిషన్ పార్టీ కూడా కాదు. తెలంగాణలో ఇద్దరు అంటే వాళ్ళ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే విదేశాల నుంచి డబ్బు తీసుకొని, లేకపోతే ఎక్కడ చర్చిల నుంచి డబ్బు తీసుకొని హిందువుల మీద విషం చల్లుతుంటారు. ఒకరేమో బైరి నరేష్ అనేవాడు, ఇంకోడు కత్తి మహేష్ అనేవాడు. వీళ్ళిద్దరు ఎలా అంటే రాముణ్ణి ఎంత చెడ్డ పదంతోనే వాడతాడు వాడు కత్తి మహేష్ అనేవాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో చెప్తాడు. రాముని అంతఃపురంలో అసలు వీళ్ళు క్యారెక్టర్ లేని ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా ఇట్లా ఎన్నో అనమాట. ఈ అయ్యప్ప మీద ఈడు బైరి నరేష్ అనేవాడు. ఇంకా అదే పని మీటింగ్లలో అనమాట. మిగతా వాళ్ళదంతా ఈ చెంచాగాళ్ళు ఉంటారు కదా, పని పాట లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు, వాళ్ళతో ఏదో చప్పట్లు కొట్టించుకోవాలని రకరకాలుగా కూడా హిందూ దేవతల మీద విషం చిందించడం. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరు చూసింటారు కదా, వాళ్ళు కేసు పెట్టారనమాట కత్తి మహేష్ మీద. కత్తి మహేష్ మీద కేసు పెడితే ఇక్కడ హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. కానీ చంద్రశేఖరరావు ఏంటి, ఇక్కడ హిందువులో
వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం ఆయన మనసులో ఉంది కాబట్టి ఒక హిందువును కూడా, ఒక స్వామీజీని కూడా ఆయన నగర బహిష్కరణ చేశారనమాట. ఏదో ఆయనను ఏదో చర్చలో పాల్గొన్నాడు అని. అంటే కత్తి మహేష్ను వాడు తిట్టినాడు కాబట్టి వాడిని బహిష్కరణ చేసినా పర్వాలేదు. మళ్ళీ ఇంకొకరిని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈయన పాలిటిక్స్ అనమాట. నేను హిందూ వ్యతిరేకిని, నాకు వేరే క్రిస్టియన్స్వి ముస్లిమ్స్ ఓట్లు కావాలి అని ముద్ర వేసుకోవాలని అదే భావంతో ముందుకెళ్ళారనమాట. వాడు అక్కడ కత్తి మహేష్ అనేవాడు అక్కడ పోతున్నాడు చెన్నైకేమో. వాడు ఏం పని చేస్తాడో ఏంటో ఎవరికీ తెలియదు. డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది అదంతా పెద్ద రహస్యం. రాత్రి పోతుంటే ఎక్కడో ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రమాదం జరిగితే ఈయన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఆయన 17 లక్షల రూపాయలు ఆయన ట్రీట్మెంట్కు శాంక్షన్ చేశాడంట. చూడండి, ఎవరికైనా కడుపు మండుతుంది. 1 లక్ష రూపాయలు రావాలంటేనే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎన్ని నెలలో ఎదురు చూడాలి. అటువంటిది రాత్రే శాంక్షన్ చేసేసారు కత్తి మహేష్ ట్రీట్మెంట్కు 17 లక్షలు అని. అంటే వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఏదో చేసినట్టున్నారు. వెంటనే శాంక్షన్ అయింది. కానీ ఆయన చనిపోయాడు. కానీ అటువంటి భావన ఉన్న వాళ్ళు మరి ఎట్లా గెలుస్తారు? ప్రజలకు ఎవరికైనా కూడా కడుపు మండుతుంది. మాకు 10,000 రూపాయలు రావాలన్నా కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ 17 లక్షలు ఎవడో పనికిమాలోనికి, హిందూ వ్యతిరేక భావాలు ఉన్నవానికి ఎట్లా ఇస్తారు ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పేసి ప్రజలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లలో కూర్చోబెట్టారు. ఇద్దరు, చంద్రశేఖరరావు హిందూ వ్యతిరేక భావంతో మాజీ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అయిపోయినాడు అన్నమాట. ఎవరికైనా కూడా తప్పదన్నమాట. అనవసరంగా ఈ వాళ్ళ భావాలన్నిటిని కూడా ఇతరుల మీద చొప్పించి హిందువులను అణగదొక్కాలని, హిందువులను విడదీయాలి, కులాల వారీగా విడదీస్తే మనం అంతా కూడా పబ్బం గడుపుకోవచ్చు అని అనుకున్నారనుకోండి, ఇది ఇట్లనే ఉంటుంది అన్నమాట. నామరూపాలు లేకుండా పెద్ద గుండు సున్నా సీట్లు వస్తాయి.